వెల్కమ్ టు అంకం న్యూస్. నేను ప్రియా. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ డివిజన్ తారంగాపూర్లో అభయ ఆంజనేయ స్వామి మొదటి సంవత్సర వార్షికోత్సవానికి భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేద పండితులు వేద మంత్రాలతో హోమం, పుణ్యవచనం, వాస్తు పూజ, నవగ్రహ పూజ, కళ్యాణోత్సవం, అన్నప్రసాదాలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ హరిచంద్, గ్రామ పెద్దలు హనుమంత్, యాదేశ్లు మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్ గౌడ్, సాయిబాబా, బాబురావు, విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ బాబు అసలు ఇంటికాడ పిల్లలు సర్టిఫికేట్ ఒక్క నిమిషం పిల్లలు సర్టిఫికేట్ నువ్వే నేను చేస్తే నాకు మీరే రా కంప్యూటర్ డివిజన్ మా గ్రామస్తుల కోరిక మేరకు గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా మరి వీడిసి వాళ్ళు మరియు గ్రామస్తులు, ఆడపడుచులు, మా అక్కలు, మా అన్నలు, మా అమ్మలు అందరూ కలిసికట్టుగా వచ్చి 2 రోజుల నుంచి మేము ఊరంతా ప్రేమకు గుండి మాట్లాడి ఈ గుడికి పూజ చేద్దాం. 1 సంవత్సరం అయిపోయింది. చేస్తే మన ఊరికి బాగుంటుంది, వర్షం పడుతుంది, ఆవులు కొట్లు ఉంటుంది, మన పాడి పంట మంచి పడుతుంది. అందరూ కలిసికట్ట ఉండి అందరం కలిసి ఊళ్ళో అందరూ కలిసి దేవుడి ఇలా పూజ చేసి అందరూ గ్రామం 13 డివిజన్. మరి ఆ 13 డివిజన్ కార్పొరేటర్ కూడా చాలా కష్టపడి రాత్రి నుండి ఇక్కడ సేవలు అందిస్తూ అందరితో కలిసిమెలిసి ఆప్యాయంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిండు. సంతోషకరమైన విషయము. అదేవిధంగా మరి నాయకులు, మాజీ సర్పంచులు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, మాజీ వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరూ ఏ భేదం లేకుండా, కులమత భేదం లేకుండా, పదవుల భేదం లేకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ మా జయప్రదం చేసినందుకు అందరూ ధన్యవాదాలు. మా గ్రామము ఎప్పుడు చల్లగా ఉండాలా, ఇదే విధంగా మీడియా వాళ్ళు రావాలా, ఈ ప్రచారాన్ని చేయాలా ఈ గుడి గురించి అని చెప్పి మీడియా వాళ్ళని కోరుతూ, మరి అదేవిధంగా స్థానిక నాయకులు అనగా ఎమ్మెల్యేలు కానీ, మా ఎస్ఐ కానీ, రూరల్ 6 టౌన్ ఎస్ఐ కానీ, లేకుంటే ఎంఆర్ఓ కానీ, మా యొక్క పటువారు కానీ వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మా గ్రామానికి ఎల్లవేళలా వాళ్ళ అండదండలు ఉంటాయని చెప్పేసి మరి అనుకుంటున్నాము. మా గుడికి ఇచ్చినటువంటి దాత, పెద్ద దాత అంటే కైలాస్ గోయంకర్. అతను మాకు 8 లక్షల రూపాయలు ఈ గుడికి కేటాయించిండు. అదేవిధంగా చాలామంది కూడా మంచికి 1,20,000, 1,50,000 గదా స్తంభం ఒక్కోళ్ళు, కలర్ వేసిన వాళ్ళు ఒక్కోళ్ళు, ఈ విధంగా అందరూ బండల వరిసి ఇచ్చిన ఒక్కోళ్ళు ఈ రకంగా ఈ గుడి కట్టడం జరిగినది. వారందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. మందిరం నిర్మించి నేటికి సంవత్సరం అయినందువలన వార్షికోత్సవాలు ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామం నుంచి వచ్చిన ఆడపడుచులకు మరియు గ్రామ పెద్దలకు మరియు యువకులకు అందరికీ ధన్యవాదాలు. ఈ మందిరానికి సహకరించినటువంటి దాతలు నిర్మాణానికి చేకూర్చి వారి యొక్క సహకారం అందరినీ కూడా ఆలయ నిర్మాణం కోసం అందరినీ కూడా కోరడంతో వాళ్ళు దాతలు కూడా ముందుకొచ్చి ఈ గుడిని నిర్మించుకునేందుకు చాలా మాకు ఆనందంగా ఉంది. మా గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మా గ్రామ పెద్దలు మరియు యూత్, అలాగే మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి ఈ వార్షికోత్సవానికి చాలామంది కూడా వచ్చేసి, అలాగే ఆడపడుచులు అందరూ కూడా మంగళారతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ ఒక మందిరాన్ని నిర్మించడానికి వచ్చిన దాతలు ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫు నుంచి, మా గ్రామం తరఫు నుంచి బయటకు వచ్చిన అందరికీ కూడా దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కేడీఎస్ మిల్ కైలాస్ సేట్ వారు కూడా
చాలా పెద్ద మంచి దాత. మా గుడికి ఆలయం నిర్మించుకోవడానికి వాళ్ళు చాలా కృషి చేసినారు, వారికి కూడా ఒక ధన్యవాదాలు. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని విధాల అన్ని దేవతలు కూడా అక్కడ కూడా పెద్దమ్మ ఆలయం దగ్గర నాగుల గుడి, గొడ్రాయి, అక్కడ సార్గంలో అక్కడ కూడా దేవతలు ఉన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకోవడం జరిగింది. కావున ఈ యొక్క వార్షికోత్సవాలు చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మా ఈ యొక్క కార్యక్రమానికి మీడియా మిత్రులు వచ్చి గుర్తించి మా ఒక ఆలయాన్ని ఈ నలుమూల ప్రాంతాలందరూ కూడా ప్రచారం చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా ధన్యవాదాలు.